శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 6 రకాల పేర్లు గలవారు అంటే ఆ పరమశివునికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ 6 రకాల పేర్లు ఉన్నవారితో ఎవరైనా తెలుసో తెలియకనో శత్రుత్వం పెట్టుకుంటే అంతే సంగతులు. మరి శివునికి ఎంతో ఇష్టమైన ఆ పేర్లు గలవారు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు ఆ పరమశివుడికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రతి ఒక్క భక్తుడిపైన ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉంటాడు. తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా ఎంతో సంతోషంతో పొంగిపోతాడు. అలాగే వారికి వచ్చే ప్రతి కష్టాన్ని కూడా దూరం చేసేస్తాడు. అయితే చాలా అంటే చాలా శాతం వ్యక్తులు మాత్రం పరమశివునికి దూరంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ ఆ భోలాశంకరుని యొక్క విశేషమైన అద్భుతమైన కృప దృష్టి ఉంటే గనుక ఆ వ్యక్తికి జీవితంలో వచ్చే అన్ని రకాల కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక వారి జీవితంలో అన్ని రకాల శుభాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ పరమేశ్వరుడు ప్రతి భక్తుడికి సమానంగా ప్రేమిస్తాడు. అయినప్పటికీ ఇప్పుడు చెప్పబోయే ఆ 6 రకాల పేర్ల గలవారు సాక్షాత్ ఆ పరమశివుని యొక్క అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివుడికి ఈ 6 రకాల పేర్ల గలవారు అంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ 6 రకాల పేర్ల గల వారిలో ఉండేటటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఇంకా వారి యొక్క మంచితనమే ఆ పరమశివునికి ఎంతగానో నచ్చుతుంది. అంటే ఈ 6 రకాల పేర్లు గలవారు అంటే ఆ శివుడికి ఎంతో ప్రత్యేకంగా అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 6 రకాల పేర్ల గలవారు కూడా ఆ పరమశివుడి పట్ల ఎప్పుడూ విధేయతను కలిగి ఉంటారు. అలాగే శివుడికి దగ్గరగా ఉంటారు. ఇక వీరితో శత్రుత్వం పెంచుకుంటే అంతే సంగతులు. ఇక ఇప్పుడు శివుడి అంశంతో పుట్టిన ఆ 6 పేర్లలో మొదటి పేరు ఏ. ఏ అనే పేరు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఏ అనే పేరుతో మొదలవుతుందో ఆ వ్యక్తులు శివునికి అత్యంత దగ్గరగా ఉంటారు. ఆ పరమశివుడు కూడా ఈ వ్యక్తులను అన్ని చెడు పరిస్థితుల నుంచి చెడు శక్తుల నుంచి కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ పరమశివుడు ఈ వ్యక్తుల యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టాన్ని రానివ్వరు. ఒకవేళ వీరి జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా వీరు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నా కూడా ఆ పరమశివుడు వీరిని రక్షిస్తూ ఉంటాడు. ఇక రెండవది సి పేరుతో మొదలయ్యే వ్యక్తులు. ఏ వ్యక్తికైతే అతని పేరు సి అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తిని ఆ పరమశివుడు అందరికంటే దగ్గరి వాడిగా చెప్పవచ్చు. ఇలాంటి పేరుగల వ్యక్తులకు శివుడు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ వ్యక్తులతో ఏదో రకంగా ఎవరైనా శత్రుత్వం పెంచుకున్నా లేదా హింసించినా అలాంటి వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది వాళ్ళకి. ఇక మూడవది జే పేరు గల వ్యక్తులు. ఏ వ్యక్తికైతే తన పేరు జే అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందో అలాంటి వ్యక్తులు ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన వారు అని చెప్పవచ్చు. ఇలాంటి పేరు ఉన్న వ్యక్తులకు ఆ శివుణ్ణి అన్ని రకాలుగా వీరు ఆరాధిస్తూ ఉంటారు. శివుడు కూడా ఇలాంటి వ్యక్తులకు రాబోయే అన్ని రకాల బాధల నుండి విముక్తి కలిగిస్తాడు. అలాగే వీరికి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ శివుడు వీరిని రక్షిస్తూ ఉంటాడు. ఇక నాలుగవది పి పేరు గల వ్యక్తులు. ఏ వ్యక్తికైతే అతని పేరు పి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందో అలాంటి వ్యక్తులతో పరమశివుడు వారికి ఎప్పుడూ అండగా ఉంటాడు. ఈ పేరు గల వ్యక్తులు ఆ శివుడికి దూరంగా ఉండటానికి ఇష్టపడరు.
ఈ వ్యక్తుల యొక్క హృదయం ఎంతో స్వచ్ఛమైంది. అలాగే ఆ శివుడు కూడా ఈ పేరుగల వ్యక్తులకు అన్ని రకాల బాధల నుండి బయటపడేయడంలో సాయం చేస్తూ ఉంటాడు. ఇక ఐదవది ఎస్ అనే అక్షరం గల వ్యక్తులు. ఏ వ్యక్తికైతే ఎస్ అనే అక్షరంతో మీ పేరు స్టార్ట్ అవుతుందో అలాంటి వారి హృదయం చాలా మంచిది. ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడిని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. వీరి వెంట ఆ శివుడి తోడు ఎల్లవేళలా ఉంటుంది. దీనికి కారణంగానే ఎస్ పేరు గల వ్యక్తులకు ఎప్పుడు కూడా కష్టాలు ఎదుర్కొనే అవసరం ఉండదు. అలాగే ఆ శివుడు కూడా ఈ వ్యక్తులకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక తదుపరిది వి పేరు గల వ్యక్తులు. ఏ వ్యక్తికైతే తన పేరు వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందో అటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేందుకు ఆ శివుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఒకవేళ వీరితో ఎవరైనా అన్య వ్యక్తులు శత్రుత్వం గనక చేస్తే అలాంటి వారు శివుణ్ణి ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఆ పరమశివుడి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. ఈ వి పేరు గల వ్యక్తులు ఆ శివుడికి అందరికంటే కూడా దగ్గరగా ఉంటారు. దీనికి కారణంగానే శివుడు వీళ్లకు ఎటువంటి కష్టాన్ని రానివ్వడు. చూశారు కదండి, ఈ అక్షరాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ పరమశివుడికి అతి దగ్గరగా ఉంటారు. ఆ శివుడికి ఈ పేరు గలవాళ్ళు అంటే ఎంతో ప్రీతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 6 అక్షరాలు కలిగిన వారితో మీరు జాగ్రత్తగా వహించండి. వారిని ఏమాత్రం కష్టపెట్టినా ఇబ్బంది పెట్టినా వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, అది సంతోషమైన బాధ అయినా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. కాబట్టి ఈ అక్షరాలతో ఎవరైనా మీ స్నేహితులైనా బంధువులైనా శత్రువులైనా మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ అక్షరాలతో మీ పేరు గనక ఉంటే ఈ వీడియోపై కామెంట్ చేయండి. అలాగే మీకు శివుడు అంటే ఇష్టమైతే ఈ వీడియోపై ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రతి ఒక్క భక్తుడిపైన ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉంటాడు. తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా ఎంతో సంతోషంతో పొంగిపోతాడు. అలాగే వారికి వచ్చే ప్రతి కష్టాన్ని కూడా దూరం చేసేస్తాడు. అయితే చాలా అంటే చాలా శాతం వ్యక్తులు మాత్రం పరమశివునికి దూరంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ ఆ భోలాశంకరుని యొక్క విశేషమైన అద్భుతమైన కృప దృష్టి ఉంటే గనుక ఆ వ్యక్తికి జీవితంలో వచ్చే అన్ని రకాల కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక వారి జీవితంలో అన్ని రకాల శుభాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ పరమేశ్వరుడు ప్రతి భక్తుడికి సమానంగా ప్రేమిస్తాడు. అయినప్పటికీ ఇప్పుడు చెప్పబోయే ఆ 6 రకాల పేర్ల గలవారు సాక్షాత్ ఆ పరమశివుని యొక్క అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివుడికి ఈ 6 రకాల పేర్ల గలవారు అంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ 6 రకాల పేర్ల గల వారిలో ఉండేటటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఇంకా వారి యొక్క మంచితనమే ఆ పరమశివునికి ఎంతగానో నచ్చుతుంది. అంటే ఈ 6 రకాల పేర్లు గలవారు అంటే ఆ శివుడికి ఎంతో ప్రత్యేకంగా అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 6 రకాల పేర్ల గలవారు కూడా ఆ పరమశివుడి పట్ల ఎప్పుడూ విధేయతను కలిగి ఉంటారు. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.